ఇష్టంతో చేసే పని ఏదైనా మనసుకు సంతోషాన్ని అందిస్తుంది. అలాంటి అభిరుచితోనే పురాతన నాణేలు, కరెన్సీలు సేకరిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ. గృహిణిగా ఇంటి పనులు నిర్వహిస్తూనే వందల సంఖ్యలో నాణేలను సేకరించి అబ్బురపరుస్తున్నారు. పలు దేశాల విశిష్టతను తెలిపే నాణేలు, కరెన్సీలు సేకరించి భవిష్యత్తు తరాలకు వాటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్ కు చెందిన ప్రసన్న పురాతన కాలపు నాణేలు, కరెన్సీలు సేకరించడాన్ని 15 ఏళ్ల క్రితం నుంచే ప్రవృత్తిగా ఎంచుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాలు తిరిగి బంధువుల సహకారంతో పురాతన నాణేలు సేకరిస్తున్నారు. శతాబ్దాల నాటి స్వదేశీ, విదేశీ నాణేలను సేకరించి పదిలంగా భద్రపరుస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ముద్రించిన అనేక రకాల కరెన్సీ, నాణేలు ఆమె సేకరించారు. ఇప్పటి వరకు దాదాపు 50 దేశాలకు చెందిన కరెన్సీ సేకరించినట్లు ప్రసన్న చెబుతున్నారు. దాదాపు 600 నాణేలు పోగు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కనీసం 100 దేశాల్లోని నాణేలు సేకరించడమే తమ లక్ష్యమని అంటున్నారు. ఆ నాణేల ద్వారా సామాజిక పరిస్థితులు, నాగరికతను ముందు తరాలకు వివరిస్తానని చెబుతున్నారు. 15 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. చాలా వరకు కంట్రీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, మలేషియా, యూరప్, అలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇంకా ఏమన్నా మిస్ అయినవి అన్నీ కూడా కలెక్ట్ చేయాలి ఫ్యూచర్లో అనేది నా ఆలోచన. ఒక 4-5 కాయిన్స్ ఉన్నాయి ఇంట్లో. దాన్ని బట్టి ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒకటి అట్లా స్టార్ట్ అయిందనమాట. దాదాపు ఒక 500-600 కాయిన్స్ ఉంటాయి మొత్తం కలిపితే. నేను వచ్చిన వాళ్ళందరూ కాయిన్స్ చూపించుతుంటే అబ్బా బాగా చేస్తున్నావు, మా దగ్గర కూడా ఉన్నాయని ఒక్కొక్కళ్ళు 2-3 అట్లా ఇచ్చినవి కూడా ఉన్నాయి. ముందు కొన్ని కాయిన్స్ అన్ని ఇప్పుడున్నవి మళ్ళీ మారుతున్నాయి కదా, అవి చూడాలి అందరూ అనే ఉద్దేశంతో నేను అవి దాయడం మొదలుపెట్టాను. కాయిన్స్ కలెక్ట్ చేస్తుంది అని తెలిసి నా దగ్గర ఉన్నాయి అట్లా కూడా ఇచ్చాను. నాకు 2 అమ్మాయిలు, 2 మనవళ్ళు, 1 మనవరాలు. వాళ్ళకు కూడా తను చేస్తుంది. రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో